మీరు చూడండి, చేప ఒక్కటే నీటిలో ఈదుతుంది, ఒక పక్షికి నీటిలో ఈదగలిగిన శక్తి ఉండదు. కానీ మనిషి బుద్ధి చేత నీటిలో చేపలా ఎలా ఈదాలో నేర్చుకుని ఈదుతాడు. మనిషికి సహజంగా సముద్రాన్ని దాటగలిగిన శక్తి లేదు, కానీ తన బుద్ధి చేత ఒక ఓడ కనిపెట్టి ఓడలో కూర్చుని సముద్రం దాటుతాడు. అది నిజానికి ఒక మొసలో తిమింగలమో చెయ్యాలి, కానీ మనిషి బుద్ధి చేత చెయ్యగలుగుతున్నాడు. భగవంతుడు నిజానికి ఆకాశంలో ఎగరగలిగిన శక్తినిచ్చింది ఒక్క పక్షికి ఇచ్చాడు, కానీ మనుష్యుడు తనకున్న బుద్ధి చేత విమానాన్ని కనిపెట్టి ఆకాశంలో ప్రయాణం చేసి అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు. నృత్యం చెయ్యగలిగినటువంటి శక్తి భగవంతుడు సహజంగా నెమలికి ఇచ్చాడు. అది కూడా వేసవికాలం వెళ్ళి మొట్టమొదట వర్షపు చినుకు పడగానే మగనెమలి సంతోషించి నర్తనం చేస్తుంది. కానీ నెమలి చేస్తున్న నృత్యాన్ని చూసి, గంధర్వులు చేసేటటువంటి నృత్యాన్ని చూసి భరతముని గంధర్వశాస్త్రాన్ని రచిస్తే నాట్యం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ మనిషి పొందాడు. ఒక పాట పాడగలిగినటువంటి ప్రజ్ఞ కోయిలని చూసి నేర్చుకున్నాడు. మనిషి మిగిలిన ప్రాణుల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విశేషాలు ఏముంటాయో వాటిని తాను తెలుసుకుని అనుష్ఠించి నేర్చుకుని ప్రదర్శించగలిగిన శక్తి పొందాడు. అంత గొప్ప ప్రజ్ఞ కలిగినది ఈ శరీరం. కానీ ఈ శరీరానికి ఒక లక్షణం ఉంటుంది. ఈ శరీరాన్ని మనుష్యుడు పోషించుకోవాలి. దీన్ని సరిగ్గా పోషించలేదనుకోండి, ఇది అనారోగ్యము చేత నశించిపోతుంది. దీన్ని నిరంతరం ఆరోగ్యంతో నిలబెట్టాలి. దీన్ని ఆరోగ్యంగా నిలబెట్టుకోవాలి అంటే మనకిచ్చినటువంటి శరీరం ఎంత గొప్పదో ముందు తెలుసుకుని ఉండాలి.